హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే దావంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కింద రిలేషన్లో ఉన్నట్టు అనుకుంటారు కదా. అంతేకాదు వాళ్ళ రింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే గుమిహో ఏమో నాకు ఎప్పటి నుండో ఒక కోరుకుంది, నేను అది తీర్చుకుంటాను అని చెప్పి అంటుంది. ఇంకా దావంగ్ ఏమో సరే అని చెప్పి అంటాడు. ఇప్పుడు గుమిహో ఏం చేస్తుంది అంటే ఏన్షియన్ డేస్లో ఎలాగైతే పెళ్లి చేసుకుంటారో సో అలా వచ్చి ఒక క్లాత్తో తన అంగుని అలా అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి రిచువల్స్ అయితే చేస్తారో అవన్నీ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా అప్పుడు మన దావంగ్ అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు తెలుసు, వద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత దావంగ్ వెళ్ళిపోతూ ఉంటే గుమిహో అంటుంది, పోనీ మన ఇద్దరం మేట్ చేద్దామా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి దావంగ్ అయితే గుమిహోని గట్టిగా పట్టుకుని ఇంకా తన దగ్గరికి వెళ్తుంటే అప్పుడు గుమిహో సారీ అని చెప్పి అడుగుద్ది అని చెప్పి అనుకుంటాడు. కానీ మన గుమిహో ఏం చేస్తుంది అంటే దావంగ్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావంగ్ అంటాడు, నన్ను క్షమించు, ఏదో కిడ్డింగ్ చేశానంతే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత మన గుమిహో అయితే నేను దావంగ్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇదే టైంలో ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే ఒక టైమర్ని ఆన్ చేస్తాడనమాట. సో ఈ 100 డేస్కి అని చెప్పి ఇంక తర్వాత దావంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాటల్లో గుమిహో అయితే దావంగ్కి చెప్తుందనమాట, సో నేను ఎప్పుడు కూడా నేను తిందామని అనుకోలేదు, ఇప్పుడైతే అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి అలా అంటుంది. ఇంకప్పుడు దావంగ్ అంటాడు, నిజం చెప్పు, నువ్వు ఎప్పుడు నన్ను తిందాం అనుకోలేదా అని చెప్పి అని అడిగేటప్పటికి అప్పుడు గుమిహో అంటుంది 2 టైమ్స్ అనుకున్నాను అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దావంగ్ అంటాడు, అసలు నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు నేను, నువ్వు అసలు నాకు దగ్గరికే ఉండకు అని చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా గుమిహో ఏమో బాధపడుతూ ఉంటుంది, నేను అనవసరంగా చెప్పాను అని చెప్పి. ఇంకా ప్యారల్గా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యాక్షన్ డైరెక్టర్ దావంగ్ వాళ్ళ ఆంట్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇంకా ప్యారల్గా దావంగ్ వాళ్ళ ఆంట్ కూడా ఈ యాక్షన్ డైరెక్టర్ని గుర్తెచ్చుకొని ఇంకా ఆవిడ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకలా నైట్ అయిపోతుంది. సో దేవంగ్ అయితే పడుకుంటాడు. కానీ తను పడుకుంటే ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక వెంటనే మొత్తం అంతా వెతుకుతాడనమాట ఏమవుంది అని చెప్పి. ఇంక అప్పుడు వాష్రూమ్లో కూర్చుని మన గుమిహో ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు దేవంగ్ వెళ్ళి ఏమైంది అని అడిగేటప్పటికి గుమిహో పెళ్ళికి అంటే పెళ్లి చేసుకున్నట్టు రెడీ అవ్వడానికి చీక్స్ మీద రెడ్ కలర్ మార్కర్తో పర్మనెంట్ మార్కర్స్తో గీసేసుకుంటుందన్నమాట తనకి తెలియక. ఇంకా అదేమో పోదు. ఇంకా అందుకని దేవంగ్ ఏం చేస్తాడు అంటే సో ఇంటర్నెట్లో వెతికి ఒక లిక్విడ్తో దాన్ని తుడుస్తాడు. ఇంకా అప్పుడు ఆ పర్మనెంట్ మార్కర్ వదిలిపోతుంది. ఇంకా అప్పుడే మన గుమిహో దేవంగ్కి చెప్తుందనమాట, నేను ఇలా ఎందుకు చేసుకున్నాను అంటే చాలా సంవత్సరాల క్రితం ఇలాగే నన్ను పెళ్లి చేసుకుందామని చెప్పి ఇలా రెడీ అయ్యాను. కానీ అందరూ కూడా నేను అబ్బాయిల్ని చంపి తినేస్తానని చెప్పి రూమర్స్ అనేవి వచ్చాయి. అందుకే నన్ను ఎవరినూ పెళ్లి చేసుకోలేదు. నేను తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోయాను అని చెప్పి ఇంకా అలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహోని అంటే హ్యాపీగా ఉంచాలని చెప్పి నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చాడు కదా ఒక పెద్ద చికెన్ జాయింట్లా ఉన్న టెడ్డీ బేర్ని. సో దాన్ని ఇస్తాడు. ఇంకా అది పట్టుకున్న తర్వాత గుమిహో అయితే కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. తనకి బాగా నచ్చేస్తుంది ఆ టెడ్డీ బేరు. చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే దేవంగ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో తనైతే చాలా బాగా పర్ఫామ్ చేస్తాడనమాట. తన యాక్టింగ్ చూసి ఈ యాక్షన్ డైరెక్టర్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత దేవంగ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ దేవంగ్ చేతికి ఉన్న రింగ్ని చూస్తాడు. ఇంకా దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. ఇంకా వెంటనే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నూనా దగ్గరికి వెళ్ళి నూనా చేయి చెక్ చేస్తుంది. ఇంకా తను అడుగుతూ ఉంటుంది, నువ్వు దేవంగ్ రింగ్స్ మార్చుకున్నారా అని చెప్పి. నూనా కాదు అనేటప్పటికి ఇంకా అప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఉంటుందన్నమాట, దేవంగ్కి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి. ఇంకా అది విన్న తర్వాత నూనా అయితే చాలా షాక్ అవుతుంది. ఇంకా తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో ప్యారల్గా మన మీహో అయితే ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఇంకా తనని మీహో ఏమని పిలుస్తుంది అంటే డాంగ్జూ టీచర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మీహోకి అన్నీ కూడా ఈ టీచర్ కింద నేర్పిస్తూ ఉన్నాడు కదా, అందుకని టీచర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తితో మాట్లాడిన తర్వాత సస్పీషియస్ వ్యక్తి అయితే మీహోకి డాగ్ ఫుడ్ ఇస్తాడు. ఫస్ట్ వద్దంటుంది కానీ తర్వాత తీసుకుంటుంది. దాని తర్వాత మీహో వెళ్ళి అంటే దేవంగ్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, నీకేం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు దేవంగ్ అంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు, నాకు ఇంకేమొద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీహో అంటుంది, ఏం కావాలో చెప్పు అని చెప్పి అలా అడుగుతూనే ఉంటుంది. దేవంగ్ ఏమో ఏమీ వద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే సో ఈ యాక్షన్ డైరెక్టర్ అయితే దేవంగ్ వాళ్ళు ఉంటున్న రూమ్ని క్లీన్ చేపిద్దాం అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అప్పుడు దేవంగ్ ఏం చెప్తాడు అంటే యాక్షన్ డైరెక్టర్తో నేను ఉంటాను ఆ ఇంట్లో, నేనే క్లీన్ చేసి
చేసేస్తానని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే ఈ యాక్షన్ డైరెక్టర్ నీకు ఇటు సైడ్ ఎవరైనా వైట్ డ్రెస్ వేసుకొని, జుట్టు విరబోసుకొని ఒక అమ్మాయి ఎవరైనా కనిపిస్తే ఆ అమ్మాయి నంబర్ నాకు తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పి దేవంగ్‌ని అడుగుతాడు. ఇంక అప్పుడు దేవంగ్‌కి అర్థమవుతుంది. సో, ఈ యాక్షన్ డైరెక్టర్ మన గుమిహో గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇంక వెంటనే దేవంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహో దగ్గరికి వెళ్ళి నీకు యాక్షన్ డైరెక్టర్ తెలుసా అని చెప్పి అడుగుతాడు. ఇంకప్పుడు గుమిహో అంటుంది, "ఆ! నాకు తెలుసు. నేను నీకు చెప్పాను కదా! నా వెనకాలే వచ్చాడని చెప్పి నేను స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేసానని" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు, "అయితే ఈసారి ఎప్పుడన్నా సరే ఆ యాక్షన్ డైరెక్టర్‌ని నీకు కనిపించినా లేకపోతే నీ దగ్గరకొస్తున్నా సరే నువ్వసలు అతన్ని చూడకు. స్పీడ్‌గా పరిగెత్తుకొని వెళ్ళిపో" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. తర్వాత మన దేవంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా అలా నడుస్తూ ఉంటారనమాట స్ట్రీట్‌లో. అప్పుడే వాళ్ళకి అజుమా కనిపిస్తుంది. ఇంక మన గుమిహో అయితే ఆవిడని పలకరిస్తుంది. ఇంక అప్పుడు దేవంగ్ అంటాడు, "ఓహో! మీహో నీకు బానే ఫ్రెండ్స్ అవుతున్నారే" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మీహో అంటుంది, "ఓహ్! తను నా ఫ్రెండా అయితే" అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో డాంగ్‌జు టీచర్ ఉన్నాడు కదా! అంటే ఆ సస్పీషియస్ వ్యక్తి. సో, తను మన దేవంగ్‌కి కాల్ చేస్తాడు. ఇంక దేవంగ్‌కి కాల్ చేసి అక్కడ మీహో ఉంటే మీహోకి ఫోన్ ఇస్తావా అని చెప్పి అడుగుతాడు. ఇంక అది విన్న తర్వాత దేవంగ్ అయితే కొంచెం సస్పీషియస్‌గా ఫీల్ అవుతాడనమాట. ఇంక మీహో అయితే ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. ఇంక పక్కనే దేవంగ్ ఉన్నాడని చెప్పి సీక్రెట్‌గా పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది. ఇంక అలా మాట్లాడడం చూసిన తర్వాత దేవంగ్‌కి అయితే ఇంకా పొసెసివ్‌నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, గుమిహో ఎందుకు పక్కకు వెళ్ళింది అంటే, సో, తను అంటే ఈ బీట్ గురించి ఉన్న విషయం అనేది ఈ టీచర్ అంటే దేవంగ్‌కి చెప్పొద్దు అని చెప్పి అంటాడనమాట. ఇంకా అందుకని చెప్పి మన మీహో అయితే పక్కకి వెళ్తుంది. ఇంక అదంతా చూసి దేవంగ్ అయితే కొంచెం జెలసీగా ఫీల్ అవుతాడనమాట. ఇంక తనేం చేస్తాడు అంటే మీహో దగ్గరికొస్తాడు. ఇంక మీహో అయితే దేవంగ్‌ని గమనించి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. "నేనొస్తాను అక్కడికి అప్పుడు మాట్లాడుకుందాం" అని చెప్పి. ఇంక అప్పుడు ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, "ఏంటి తిను నన్ను నమ్మేస్తుందా ఏంటి మొత్తం? నన్ను ఫ్రెండ్ అనుకుంటుందా? ఇక్కడికొచ్చి కలుస్తానంటుంది" అని చెప్పి ఈ సస్పీషియస్ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత దేవంగ్ అలాగే గుమిహో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, దేవంగ్ ఏమో ఎవరు తను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి గుమిహో అంటుంది, "నా ఫ్రెండ్" అని చెప్పి అంటుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు, "నా ఫోన్‌కి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నాకు అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫోన్ చేయొద్దని చెప్పు" అని చెప్పి అంటాడు. ఇంక దానికి మన గుమిహో అయితే, "సరే చెప్తాలే నేనే వెళ్లి కలుస్తాను తన్ని. నేనే వెళ్లి మాట్లాడతాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక బస్ స్టాండ్‌కి వెళ్తారు. ఇంకా బస్ స్టాండ్‌లో ఉన్న అబ్బాయిలందరూ కూడా మన గుమిహో చాలా అందంగా ఉంటుంది కదా! సో, తన్నే చూస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని దేవంగ్ వెళ్లి గుమిహోని పట్టుకొని తన రింగ్‌ని చూపిస్తూ ఉంటారనమాట అక్కడున్న అబ్బాయిలందరికీ కూడా. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా బస్ ఎక్కుతారు. సో, బస్ ఎక్కిన తర్వాత దేవాంగ్ వేరే చోట, మన గుమిహో వేరే చోట కూర్చుంటుంది. అయితే గుమిహో పక్కన కూర్చుందామని ఒక అబ్బాయి వస్తూ ఉంటే వెంటనే అది గమనించి దేవాంగ్ వచ్చేసి గుమిహో పక్కన కూర్చుంటాడు. ఇంక అప్పుడు ఆ అబ్బాయి అయితే కోపంగా చూసేటప్పటికి దేవాంగ్ ఏం చేస్తాడు అంటే రింగ్స్ చూపిస్తాడనమాట, వాళ్ళిద్దరు రింగ్స్. ఇంకా ఆ అబ్బాయి ఏమో సరే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే ఇదే టైంలో అక్కడికి పాక్ షిన్హాయ్ వస్తుంది. సో, తిను గెస్ట్ క్యారెక్టర్ చేసింది. సో, పాక్ షిన్హాయ్ వచ్చేసి అంటే దేవాంగ్ వాళ్ళ జూనియర్ లాగా వస్తుందనమాట. "నేను మీతో మాట్లాడొచ్చా" అని చెప్పి, మీ నంబర్ చేంజ్ అయింది కదా! మీ నంబర్ నాకిస్తారా అని చెప్పి దేవాంగ్‌ని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు దేవాంగ్ అంటాడు, "అవును నా నంబర్ చేంజ్ అయింది. నేను నీకిస్తాను. నువ్వు చాలా ప్రిట్టిగా ఉన్నావు" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మన గుమిహోకి చాలా పొసెసివ్‌నెస్ వస్తుందనమాట. సో, తనేం చేస్తుంది అంటే దేవాంగ్ చేయి పట్టుకొని చూపిస్తుంది. అంటే దేవాంగ్ చేతికున్న రింగ్‌ని చూపిస్తుందనమాట వీళ్ళిద్దరూ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇంక అప్పుడు పాక్ షిన్‌హా అది అర్థం చేసుకొని, "సరే నేను ఇంక వెళ్తాను" అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత మన గుమిహో అలాగే దేవాంగ్ ఇద్దరు కూడా దేవాంగ్ వాళ్ళ కాలేజ్‌కి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహోని బయటే వెయిట్ చేయమని చెప్పి తను క్లాస్ అటెండ్ అవ్వడానికి వెళ్తాడు. ఇంక గుమిహో అయితే అక్కడే ఒక చోట కూర్చొని ఉంటుంది. ఇంకా దేవాంగ్ అయితే అంటే క్లాస్‌కి వెళ్తాడు గానీ పాపం గుమిహో ఒక్కతే ఉంటుంది అని చెప్పి ఇంకా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చేసి గుమిహో దగ్గరికొచ్చి, "సరే నువ్వు లోపలికి రావాలంటే రావచ్చు. కానీ అస్సలు అల్లరి చేయకూడదు. దేన్ని ముట్టుకోకూడదు. ఇలాంటివన్నీ చేస్తానంటేనే నువ్వు లోపలికి రావచ్చు" అని చెప్పి అంటాడు. ఇంక దానికి మన గుమిహో అయితే ఒప్పుకుంటుంది. ఇంక దేవాంగ్ ఏం చేస్తాడు అంటే క్లాస్ లోపలికి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది మన గుమిహోకి. సో, తనేమో అవన్నిటికి కూడా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో కాలేజ్‌కి నూనా కూడా వస్తుంది. సో, ఈ విషయం అయితే దేవాంగ్‌కి తెలీదు. ఇంకా మన దేవాంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా క్లాస్‌లో కూర్చుంటారు. ఇంకా గుమిహో అయితే అక్కడున్న ఇంగ్లీష్ లెటర్స్ అన్నింటిని చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఇంకా అప్పుడే దేవాంగ్ అంటాడు, "నేను డ్రింక్ తీసుకొస్తాను ఇక్కడే ఉండు" అని చెప్పి
బయటకి వెళ్తాడు. అంటే డ్రింక్ తీసుకురావడానికి. ఇంకా అప్పుడే తనకి నూనా కనిపిస్తుంది. ఇంకా నూనాని చూసిన వెంటనే దేవంగ ఏం చేస్తాడు అంటే, ఆ రింగ్‌ని తీసేసి దాద్దాం అనుకుంటాడు. కానీ ఆ రింగ్ కింద పడిపోయేటప్పటికి ఆ రింగ్‌ని ఆ డ్రింక్ మెషిన్ కిందకి తోసేస్తాడనమాట. ఇంకప్పుడు నూనా కావాలని చెప్పి దేవంగ్‌ని టెస్ట్ చేయడానికి నాకు 2 డ్రింక్స్ తీసుకురావా అని చెప్పి అడుగుతుంది. ఇంక దేవంగ్ కూడా సరే అని చెప్పి డ్రింక్స్ ఇస్తాడు. ఇంక అప్పుడు నూనా దేవంగ్ చేతికి రింగ్ లేకపోవటం చూసి, "సరే నన్ను క్షమించు. లాస్ట్ టైమ్ నేను నీతో కొంచెం అంటే కోపంగా మాట్లాడాను కదా! అది నీ గురించే మాట్లాడాను" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక దేవంగ్ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంక నూనా కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. నూనా వెళ్ళిపోయిన తర్వాత దేవంగ అయితే ఆ సోడా మెషిన్ ఉంటుంది కదా! సో, దాని కిందున్న రింగ్‌ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే నూనా ఏం చేస్తుంది అంటే, దేవంగ్‌తో కలిసి లంచ్ చేయడానికి వెళ్ళొచ్చు కదా! అని చెప్పి అక్కడి నుండి ఒక శాండ్‌విచ్ తీసుకొని వెళ్ళి దేవంగ్‌కి ఇవ్వడానికి అన్నట్టు దేవంగ్ వాళ్ళ క్లాస్ దగ్గరికి వెళ్తుంది. ఇంక దాన్ని దేవంగ్ చూసేస్తాడు. ఇంక అయితే క్లాస్ రూమ్‌లో ఏమో మన మీహో ఉంది కదా! ఒకవేళ నూనా వెళ్ళిందంటే మీహోని చూసేస్తుంది. ఇంక వెంటనే దేవంగ్ ఏం చేస్తాడు అంటే, నూనా దగ్గరికి వెళ్ళి తన్ని అంటే బయటకి తీసుకొచ్చేస్తాడనమాట. బయటకి తీసుకొచ్చేసి సర్ప్రైజ్ అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత నూనా అంటుంది, "మనిద్దరం కలిసి లంచ్ చేయడానికి వెళ్దాం" అని చెప్పి అడుగుతుంది. ఇంకప్పుడు దేవంగ్ అంటాడు, "సరే నేను బ్యాగ్ తీసుకొనొస్తాను" అని చెప్పి లోపలికి వెళ్ళి మీహోతో, "నువ్వు ఇక్కడే ఉండు. నాకు కొంచెం పనుంది. నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను. గుడ్ గర్ల్ లాగా ఇక్కడే ఉండు. నేను చెప్పింది గుర్తుంది కదా!" అని చెప్పి బయటకి వెళ్తాడు. ఇంక నూనా అంటుంది, "మనం వేరే రెస్టారెంట్‌కి వెళ్ళి తిందామని" చెప్పి అంటూ ఉంటుంది. ఇంక మన దావంగ్‌కి ఇష్టం లేకపోయినా సరే ఇంక నూనా చెప్పింది కదా! అందుకని వెళ్తాడనమాట. ఇంక ఇదే టైంలో మన మీహో అయితే క్లాస్‌లో ఉంటుంది కదా! మీహో మీదకి ఒక మస్కిటో వెళ్తుంటే, ఆ మస్కిటోని పట్టుకుందామని చెప్పి చెయ్యి పైకి పెడుతుంది. ఇంక క్లాస్‌లో ఉన్న సార్ ఏమో, "చెయ్యెందుకు పైకి పెట్టావు ఇట్రా" అని చెప్పి అలా అడుగుతారు. ఇంక అప్పుడు మీహో ఏం చేస్తుంది అంటే, ఫ్లై అని చెప్పి ఫ్లైని చూపిస్తుంది. ఇంక వెంటనే సార్ అయితే మీహోని బయటకి పంపించేస్తారు. ఇంక మీహో ఏమో, "నేను బయటే వెయిట్ చేస్తాను దావంగ్ కోసం" అని చెప్పి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకొక పక్క మన అంటే నూనా అలాగే దేవంగ్ ఇద్దరు కూడా రెస్టారెంట్‌లోకి వెళ్లారు కదా! సో, వాళ్ళిద్దరూ అయితే చాలా ఐటెమ్స్‌ని ఆర్డర్ చేస్తారనమాట. సో, నూనా కావాలని చెప్పి చాలా ఐటెమ్స్‌ని ఆర్డర్ చేస్తుంది. ఇంక వాటన్నిటిని తింటూ ఉంటారనమాట. సో, వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది. ఇంకొక పక్క మన గుమిహో అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! వాళ్ళ కోసం. ఇంక తనకి ఆకలేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తూ ఉంటే, దారిలో తనకి ఈ యాక్షన్ డైరెక్టర్ కనిపిస్తారు. ఇంక ఈ యాక్షన్ డైరెక్టర్ ఇంక మీహో వెనకాలే మళ్ళీ వెళ్తూ ఉంటాడనమాట. సో, ఆయన కార్‌లో ఉంటాడు. సో, కార్‌లో స్పీడ్‌గా వెళ్తూ ఉంటారు. ఇంక మన మీహో ఎంత స్పీడ్‌గా పరిగెత్తినా సరే కారు కదా! సో, చాలా దూరం వెళ్ళాల్సొస్తుందనమాట. ఇంకా అంత దూరం పరిగెత్తేటప్పటికి మీహోకైతే ఆయాసం వచ్చేస్తుంది. ఇంక తనకైతే ఏమీ అర్థం కాదు. ఎందుకిలా అవుతుంది అని చెప్పి వెంటనే తనేం చేస్తుంది అంటే, ఈ డాక్టర్ అంటే సస్పీషియస్ వ్యక్తి ఉన్నాడు కదా! సో, తన దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. సో, ప్యారలల్‌గా మన అంటే దావంగ్ అయితే స్పీడ్‌గా తినేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు నూనా అడుగుతుంది, "ఎందుకంత స్పీడ్‌గా తింటున్నావు?" అని చెప్పి. ఇంకా వెంటనే ఏదో ఒకటి చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ అంటే మీహో దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు దేవంగ్. అయితే అక్కడ మీహో ఉండదు కదా! సో, మీహో లేదని చెప్పి తను బాధపడతాడు. నేనింకా మీహో నా గురించి వెయిట్ చేస్తుందేమో అనుకున్నాను. తను లేదా ఇక్కడ అని చెప్పి అనుకుంటాడు. సో, ఇదే టైంలో మీహో అయితే సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది కదా! సో, తనకి చెప్తుందనమాట. ఇలా నాకు ఎందుకో నీరసంగా అనిపించింది అనేటప్పటికి, ఇంకప్పుడు ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, "అదే పెయిన్ హ్యూమన్స్ అందరికీ వస్తుంది. నువ్వు హ్యూమన్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు ఇది తిను. అప్పుడు నీకు ఆకలి వేస్తుంది. అంటే నీకు ఎనర్జీ వస్తుంది" అని చెప్పి మీట్ ఇస్తాడు. ఇంకా అప్పుడు మీహో అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేను హ్యూమన్‌గా మారిపోతున్నానా అని చెప్పి. ఇంక ప్యారలల్‌గా మన దేవంగ అయితే గుమిహో కోసం అని చెప్పి బీఫ్ అనేది తీసుకొస్తాడనమాట. సో, తన కోసం అని చెప్పి డ్రింక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తాడు. అయితే ఇదే టైంలో తనైతే ఏంటి ఇంకా గుమిహో రావట్లేదని కిందకొస్తాడు. ఇంకా అక్కడికి గుమిహో అలాగే సస్పీషియస్ వ్యక్తి ఇద్దరు కూడా వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అనేది దేవంగ్ అంటే కొంచెం దాక్కుని వింటూ ఉంటాడు. ఇంకా సస్పీషియస్ వ్యక్తి అయితే గుమిహో తల మీద పెట్టి "నీకు ఒంట్లో బావుందా?" అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంక అదంతా చూసి దేవంగ అయితే షాక్ అవుతాడు. ఇంక అప్పుడే గుమిహో ఏమో ఈ సస్పిషియస్ వ్యక్తిని అంటే "నువ్వు నాకు పెట్టిన బీఫ్ చాలా బావుంది. అది టేస్టీ అంటే ఎక్కువ రేటా?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంక దానికి ఈ సస్పిషియస్ వ్యక్తి అవును అనేటప్పటికి ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, "అయితే దేవంగ్ నాకది కొనిపెట్టడులే" అని చెప్పి అలా అంటుంది. ఇంక తర్వాత సస్పిషియస్ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత గుమిహో ఏం చేస్తుంది అంటే దేవంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంక దేవంగ్ ఏమో బీఫ్ అంతా కూడా వండుతూ ఉంటాడు కదా! అక్కడికి వెళ్ళి "వావ్! బీఫా?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, "ఇది చీప్
ఫెలే నేనేమి నీకు ఎక్స్‌పెన్సివ్‌ది కొనలేను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు గుమిహో అంటుంది, "అంటే నువ్వు నేను అలాగే ఆ టీచర్ మాట్లాడిన మాటలన్నీ వినేసావా?" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు, "ఏంటి నీ ఐడెంటిటీ చెప్పకుండా అబ్బాయిలతో అలా మాట్లాడుతూ ఉంటావా? నువ్వు ఏం చెప్పావు తనకి? నాకు ఒంట్లో బాగోలేదు. నేను చాలా అమాయకమైన అమ్మాయిని అని చెప్పావా ఏంటి?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే మన గుమిహో అయితే దేవంగ్ చేతికి రింగ్ లేకపోవటం చూస్తుంది. ఇంక వెంటనే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు అంటే, ఆ డ్రింక్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ రింగ్‌ని తీసుకుంటారనమాట. ఇంక అప్పుడు గుమిహో అయితే ఏం జరిగింది అని అడిగేటప్పటికి దేవంగ్ జరిగిందంతా చెప్పేస్తాడనమాట. ఇంకా అది విన్న తర్వాత గుమిహోకైతే చాలా కోపమొస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే గుమిహో గుమిహోతో దేవంగ్ ఏమంటాడు అంటే, "ఇందాక నువ్వు నన్ను అడిగావు కదా! నీకేం కావాలని చెప్పి. సో, ఈ విషయాన్ని నువ్వు నాకు తెలియకుండా ఉండాలి. అదే నాకు కావాలి. నేను కోరుకుంటున్నాను" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి మన గుమిహో అంటుంది, "లేదు నీకు అది తప్ప ఇంకేం కావాలో అడుగు" అని చెప్పి అడుగుతుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు, "నాకేం వద్దు" అని చెప్పి అంటాడు. ఇంక అప్పుడు గుమిహో అంటుంది, "అంటే నా బీట్ తప్ప నా దగ్గర నుండి నీకు ఇంకేమీ వద్దా?" అని చెప్పి అడుగుతుంది. ఇంక అప్పుడు దేవంగ్ అయితే, "నీకు తెలుసు కూడా మరెందుకు అడుగుతున్నావు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే యాక్షన్ డైరెక్టర్ అయితే ఫుల్‌గా డ్రింక్ చేసేస్తాడనమాట. సో, తను డ్రింక్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే బార్ దగ్గరికి దేవంగ్ వాళ్ళ ఆంట్ కూడా వస్తారు. ఇంకా ఆవిడ అయితే ఆయన చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పటిదాకా ఆయన కొంచెం తూలుతూ నడుస్తారు. కానీ ఇంక దేవంగ్ వాళ్ళ ఆంట్‌ని చూసిన వెంటనే స్టైల్‌గా అక్కడి దాకా ఆవిడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆవిడ మీద పడిపోతారు. ఇంకా ఆవిడైతే తనని అక్కడి నుండి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే, యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు అంటే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా! సో, తను మీహోతో నూనాతో మాట్లాడుతూ ఉంటుంది. సో, నూనాకి చెప్తుందనమాట యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ స్కూల్‌లోనే దేవంగ్ ఉంటున్నాడు అని చెప్పి. ఇంకా అందుకని నూనా ఏం చేస్తుంది అంటే అక్కడికొస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే గుమిహో ఫుల్‌గా డ్రింక్ తాగేస్తూ డల్‌గా ఉందని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. సో, ఇంకా నూనా అయితే దేవంగ్ వాళ్ళ ఉండే ఇంటికి వచ్చేస్తుందనమాట. ఇంక గుమిహో అయితే తన టెయిల్స్ అన్నీ బయటకు పెట్టేసి డ్రింక్ చేస్తూ ఉంటే, అప్పుడు దేవంగ్ వచ్చేసి, "నీ టెయిల్స్ అన్నీ లోపల పెట్టుకో ఆ వెలుతురికి చాలా మంది తెలిసిపోతుంది" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత ఇంక గుమిహో అడుగుతూ ఉంటుంది, "నీకేం కావాలి?" అని చెప్పి. ఇంక దేవంగ్ అంటాడు, "ఆ మేకుని కొట్టు" అని చెప్పి అంటాడు. "మస్కిటోస్‌ని పట్టుకో" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దేవంగ్ చెప్పిన పనులన్నిటిని కూడా గుమిహో చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో అక్కడికి నూనా వస్తూ ఉంటుంది కదా! నూనా స్మెల్ అనేది గుమిహోకి తెలిసిపోతుంది. సో, గుమిహో ఏమంటుంది అంటే, "దేవంగా నువ్వు చెప్పినవన్నీ కూడా నేను చేస్తాను. ఎందుకంటే నువ్వంటే నాకిష్టం" అని చెప్పి ఇంకా టెర్రస్ మీద ఉన్న గోడ మీద ఎక్కి నుంచుంటుంది. ఇంకా అదంతా చూసి దేవంకైతే ఏం అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇంక వెనక్కి తిరిగి చూసేటప్పటికి అప్పుడు అక్కడికి నూనా వస్తుంది. ఇంక తర్వాత మళ్ళీ మీహో దగ్గరికి చూసేటప్పటికి మీహో ఏమో నేను దాక్కుంటున్నాను అని చెప్పి మేడ మీద నుండి దూకేస్తుంది. ఇంకా అప్పుడు దేవంగ అయితే గుమిహో అలా దూకేయటం చూసి మీహో, మీహో అని చెప్పి ఇంక నూనాని కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈ సీన్ అయితే చాలా బావుంటుంది. అండ్ అండ్ నూనా అయితే ఇదంతా చూసి షాక్ అవుతుందనమాట. తనకేమీ అర్థం కాదు. ఇంక దేవంగ అయితే నూనాని కూడా పట్టించుకోకుండా మీహో దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి నూనా దీని గురించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.